అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈ వీడియోలో డబ్బు మహిమ ఒక చిన్న కథను తెలుసుకుందాం. ధర్మాపురములో ఒక జమీందారు ఉండేవాడు. అతని భార్య హఠాత్తుగా చనిపోయింది. ఆమె వల్ల జీవితంలో అతడేమీ సుఖపడలేదు. అతనికి పిల్లలు లేరు. బోలెడంత ఆస్తి ఉంది. మళ్ళీ పెళ్లి చేసుకోమని కొందరు అంటే ముసలివాడికి నీకు పెళ్ళేమిటి అని మరికొందరు అనేవారు. అందుచేత ఆ ప్రయత్నం మానివేశాడు. అతని ప్రాణ స్నేహితుడొకడు మంచి గుణవంతురాలైన పిల్లను చూచి ఇతనికిచ్చి పెళ్లి చేయించాడు. కొన్నాళ్లకు వీళ్ళకొక కుమారుడు కలిగాడు. జమీందారు అంతులేని ఆనందం పొందాడు. ఇంతకాలము సంతానము లేకపోతే తన ఆస్తి అంతా పరాయిపాలు అయిపోతుందని బాధపడేవాడు. ఇప్పుడు ప్రశాంతముగా జీవిస్తున్నాడు. కానీ మరలా మరో చింత బయలుదేరింది. తన భార్య అమాయకురాలు. పిల్లవాడు చాలా చిన్నవాడు. వాడు పెద్దవాడయ్యే వరకు తాను బతికి ఉండడం కష్టము. ఆ కుర్రవాడికే తన ఆస్తంతా చెందాలంటే ఏం చేయాలి? పగలు రాత్రి ఇదే ఆలోచన చేస్తూ చాలా రోజులు గడిచాక ఒక ఆలోచన కలిగింది. అతని దగ్గర పూర్వం నుండి పనిచేస్తున్న రామయ్య అనే నౌకరున్నాడు. అతడు చాలా నమ్మకస్తుడు. అతనికి తన ఆస్తిని అప్పచెప్పి పెద్దయ్యాక దాన్ని నా కుమారుడికి ఇవ్వవలసింది అని చెప్పాడు. అతడు, అయ్యా, నా చిన్నతనము నుండి మీ వద్దే ఉంటున్నాను. మీ ఉప్పు తిని మీ కుటుంబానికి అన్యాయం చేయను. మీరు చెప్పినట్లే చేస్తాను అన్నాడు. జమీందారు తన వద్దనున్న మొత్తం నగల్ని, డబ్బును 2 బిందెలలో నింపి వాటిని రామయ్య చేత మామిడి తోటలోకి తెప్పించాడు. ఇద్దరూ కలిసి ఒక గొయ్యి తవ్వి అందులో ఈ బిందెలు పెట్టి మట్టి కప్పివేశారు. అది గుర్తుగా ఉండడానికి దాన్ని ఒక ఎత్తు దిబ్బగా చేసి వెళ్ళిపోయారు. ఇది జరిగిన నెల్లాళ్ళకే జమీందారు చనిపోయాడు. అప్పటి నుండి రామయ్య కుటుంబానికి ఏ లోటు రాకుండా చూస్తున్నాడు. జమీందారు కుమారునికి 5 ఏళ్ల వయసులో అక్షరాభ్యాసము చేయించాడు. తర్వాత కొంతమంది ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించి అతనికి ఇంటి వద్దే చదువు చెప్పించేవాడు. పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. చదువు తెలివితేటలు కూడా బాగా అభివృద్ధి అయ్యాయి. ఒక రోజున రామయ్య ఆ పిల్లవానితో, బాబు, మీ నాన్నగారు నీకు అప్పగించవలసిందని నాకు కొన్ని నగల్ని, డబ్బును ఇచ్చారు. అదంతా నీకు ఇచ్చివేసి నేను హాయిగా జీవించాలని అనుకుంటున్నాను అని చెప్పి అతన్ని తీసుకొని మామిడి తోటలోకి వెళ్ళాడు. తర్వాత అతడు గుణపము పార తీసుకొని ఒక గడ్డపైకి ఎక్కాడు. అంతే, అతని ప్రవర్తన మారిపోయింది. అక్కడ నిలబడి చనిపోయిన జమీందారును పరమ లోభి అని, దుర్మార్గుడని ఏవేవో తిడుతున్నాడు. వాని పిచ్చి ప్రవర్తనకు భయపడి ఆ కుర్రవాడు ఇంటికి వెళ్ళిపోయాడు. 2వ రోజున కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడకు చేరిన దగ్గర నుండి రామయ్య మళ్ళీ పిచ్చిగా అరుస్తున్నాడు. అందుచేత ఆ రోజున కూడా ఆ పిల్లవాడు తిరిగి వెళ్ళిపోయాడు. అతడు సరాసరి తన మిత్రుడి వద్దకు వెళ్ళాడు. ఆ మిత్రుడు చాలా తెలివైనవాడు, ఉపకార బుద్ధి కలవాడు కావడం చేత చిన్న జమీందారు చెప్పిందంతా విని బాగా ఆలోచించి, వెర్రివాడా, నీకు డబ్బు సంగతి తెలియదు. దాని దగ్గరికి వెళ్ళితే చాలు వాళ్ళ బుద్ధిలే మారిపోతాయి. బుర్ర వేడెక్కి వాళ్ళేం చేస్తున్నారో కూడా వారికి తెలియదు. అదంతా డబ్బు మహిమ. నీవు రేపు రామయ్యతో అక్కడికి వెళ్ళు.
అతనిని ఆ గడ్డపైకి ఎక్కనివ్వకుండా నీవే పారా గుణపము తీసుకొని అక్కడ త్రవ్వు, నీ సొమ్మంతా నీకు దొరుకుతుంది అన్నాడు. మర్నాడు రామయ్యతో కలిసి వెళ్ళి చిన్న జమీందారు ఆ గడ్డను తానే త్రవ్వాడు. దాచిపెట్టినదంతా భద్రంగా ఉంది. దాన్ని తీసి రామయ్య సహాయముతో ఇంటికి తెచ్చుకొన్నాడు. బాబు, నా బాధ్యత తీరిపోయింది. నేనింకా ఎక్కడికైనా పోయి స్వేచ్ఛగా బ్రతుకుతాను అని రామయ్య అంటే ఆ చిన్న జమీందారు, రామయ్య, నా తండ్రి లేని లోటు లేకుండా నన్ను పెంచి పెద్ద చేసి నా ఆస్తినంతా నాకు అప్పగించావు. అట్లాంటి నీవు మమ్మల్ని విడిచి వెళ్ళవద్దు. నీవు నీ కుటుంబంతో సహా మాతోనే ఉండాలి. మా కుటుంబానికి నీవు ఆత్మబంధువుగా ఇక్కడే ఉండు అని చేతులు పట్టుకొని అడిగాడు. రామయ్య సరే అనడంతో ఆనందంగా అందరూ కలిసి జీవిస్తున్నారు. ఇదేనండి కథ. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు. మరొక చిన్న కథ అండి. వీడియో చివరి వరకు వినండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అనగనగా ఒక ఊళ్ళో రామ్లాల్ అనే ధనవంతుడు ఉండేవాడు. అతడు అనేక మంది నౌకర్లను నియమించి వ్యాపారము చేస్తూ ఉండేవాడు. పని వాళ్ళందరూ చాలా శ్రద్ధగాను చక్కగాను పనులు చేసేవారు. వాళ్ళు ఎంత శ్రమపడి పనిచేసినా ఆ యజమాని సంతృప్తి పడేవాడు కాదు. నా నౌకర్లంతా బద్ధకస్తులు, సోమరులు, ఏ పని తొందరగా చేయలేరు. వీళ్ళలో శ్రమపడి పనిచేసేవాడు ఒక్కడూ లేడు అని తరచూ బాధపడేవాడు. మాటిమాటికి నౌకర్లను మారుస్తూ ఉండేవాడు. ఏం చేసినా అతనికి తృప్తి కలగడం లేదు. అతనికి బాగా పనిచేసేవాళ్ళు, ఎక్కువ పనిచేసి తక్కువ జీతము తీసుకునేవాళ్ళు నౌకర్లుగా కావాలి. అట్లాంటి వాళ్ళు దొరికే మార్గము కోసం వెదికాడు. కానీ అది ఫలించలేదు. నేను భగవంతుణ్ణి గూర్చి తపస్సు చేసి ఆయన్ను మెప్పిస్తాను. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నాకు మంచి నౌకర్ను ప్రసాదించండి అని కోరుతాను అని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అతని మొర ఆలకించి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే రామ్లాల్ ఆయనతో, ప్రభు, చాలా వేగంగానూ ఎక్కువగానూ పనిచేయగలిగే నౌకర్లను చౌకగా నాకు లభించేటట్లు వరమీయండి అన్నాడు. తదాస్తు అని భగవంతుడు మాయమయ్యాడు. భగవంతుడు మాయమైన వెంటనే ఒక పెద్ద లావాటి భూతము అతని ఎదురుగా వచ్చి నిలిచింది. మొదట భయపడ్డాడు. కానీ వాడు భగవంతుడు పంపిన నౌకరని తెలుసుకొని తమాయించుకొన్నాడు. ఆ భూతము ఆ ధనికునితో, నన్ను భగవంతుడు మీకు నౌకరుగా పనిచేయడానికి పంపించాడు. నేను మీ పనులన్నిటినీ చాలా వేగంగానూ బాగుగానూ చేస్తాను. నాకు జీతము అక్కర్లేదు, భోజనము అసలే వద్దు. కానీ మీరు నాకు ఎప్పుడూ పని చెప్తూనే ఉండాలి. మీరొకవేళ నాకు పని చెప్పలేకపోతే నేను మిమ్మల్ని మింగేస్తాను అని చెప్పాడు. రామ్లాల్ వానికి పనులు చెప్తూనే ఉన్నాడు. చెప్పిన వాటినన్నిటినీ చిటికెలో చేసేసి మళ్ళీ పని పని అని వాడు అరుస్తున్నాడు. పని ఏమీ మిగిలి ఉండటం లేదు. వీడికి ఏం పని చెప్పాలి అని ప్రతి నిమిషము ఆలోచించవలసి వస్తుంది. ఇప్పుడు వీడితో పెద్ద చిక్కే వచ్చింది. నేను దురాశతోటి లోభిత్వంతోటి ఇట్లాంటి నౌకరు కావాలని దేవుణ్ణి కోరి బుద్ధి పొరపాటే చేశాను అని ఆ ధనికుడు బాధపడిపోతున్నాడు. ఒకసారి భూతానికి ఏ పని చెప్పలేకపోయాడు ధనవంతుడు. అంతే, నిన్ను మింగేస్తాను అని ఆ భూతము ఇతన్ని వెంటపడి తరుముతున్నాడు. రక్షించు, రక్షించు భగవంతుడా, ఈ భూతము నుంచి నన్ను కాపాడు అనుకుంటూ రామ్లాల్ పరిగెడుతున్నాడు. అతని అదృష్టం కొద్దీ దారి పక్కన ఒక కుక్క కనిపించింది. అప్పుడు అతనికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అక్కడే నిలబడి
వెనకే వస్తున్న భూతముతో ఈ కుక్కతోకను సరిచేసి వంకర లేకుండా చెయ్యు అని పురమాయించాడు. ఆ భూతము కుక్కతోకను తిన్నగా చేయడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ఎన్ని రోజులు ప్రయత్నించినా ఆ వంకర మాత్రము పోవడం లేదు. అది అసాధ్యమని తెలుసుకొని తనను క్షమించమని చెప్పి ఆ భూతము అతని వద్ద సెలవు తీసుకొని మాయమయ్యాడు. రామ్లాల్ బ్రతుకుజీవుడా అనుకున్నాడు. భగవంతుడెంత గొప్పవాడు! కుక్కను నాకు పరిష్కార మార్గంగా చూపించాడు. లేకుంటే ఆ భూతం నన్ను మింగేసి ఉండును. ఈ కుక్కే నన్ను కాపాడింది అనుకున్నాడు. అతను పూర్వంలాగా మళ్ళీ నౌకర్లను పెట్టుకొని వారి పనితనాన్ని మెచ్చుకుంటూ సంతృప్తిగా జీవించడం మొదలుపెట్టాడు. తన ప్రాణాలు కాపాడిన కుక్కను తెచ్చి పెంచుకుంటూ ఆనందంగా ఉంటున్నాడు. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.